చీకటి పడేలోపు ఫస్ట్ షో పడిపోవాలి. కదిరిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను. శృంగార వీర రణధీర నా ఆజ్ఞతోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. సెంట్ బాగుంది. మా వాళ్ళంతా రీ రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంటే నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. కొప్పున పూలెట్టుకుని ముక్కన ఎరట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. కేవ్ గాగా నా ఇదంతా కేవ్ గాగా. సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. అసలు నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీ జట్టుగా. మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. To be like that. To be this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారా? పొద్దున్నే లేవాలి 4కి 5కో, శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. సాక్షిగా గెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా గలపని బంధం. మాస్టర్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. రాజు నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. నిన్న కాక మొన్న వచ్చి ఏంట్రా ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, టైటిల్ కొట్టావా లేదా?
పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే. ఆకలేస్తే ఫుల్ గా తింటావా సగం తింటావా? ఫుల్ గా తింటా అండి. మరి బట్టలు ఎందుకే సగం సగం వేసుకుంటావు? ఈ రకంగా అయినా మీకు ఆకలేస్తుందేమో అని. ఎవడైనా టీ అంటాడే? ఏమండి ఏమైంది? టీలో పంచదార వేయలేదండి. ఇది మర్యాద గల కుటుంబం. పిచ్చి పిచ్చిగా మాట్లాడాను లాగ్ ఒకటి ఇస్తాను. చూడమ్మా, మా ఇంట్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అవన్నీ పాటిస్తానంటే ఇంట్లో ఉండు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. గొడవ ఎందుకు వచ్చింది? అన్నం పెడమన్నది, పెట్టావు. పెరుగు పెట్టమన్నది, పెట్టావు. ఈగడ అడిగిందండి. నేను ఎట్లా చేస్తానండి ఈగడ? నా పెద్ద కూతురు తలక మాసిన పెళ్లి చేసుకొని నా తల దించుకునేలా చేసింది. ఈయన మా చిన్న అల్లుడు, సాఫ్ట్వేర్ అల్లుడు. నీకు తెలిసిన ప్రోగ్రామ్ గురించి చెప్పు. జావా, ఒరాకిల్, మిరాకిల్, పైనాపిల్, పైనాపిల్. ఎట్టా జబర్దస్త్ కలిచ్చేస్తున్నాం కదా, శ్రీదేవి ఒకటి కలిచ్చేద్దామా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఏమన్నారా? ఏం గుణశేఖర్? ఆడు గుణశేఖర్ కాదే. అప్పు ఏం గుణశేఖర్? ఎంగే ఎంగే ఇంత మంచిగా చేసిన తిడుతుంది. ఏమన్నావే? ఎంగే ఎంగే. అందుకే పోతున్నా. ఏంటి కళ్ళకు పసుపు రాసుకున్నావు? అన్నానా? ఎందుకు రాసావు? కాళ్ళకు పసుపు రాసావు, చేతికి గాజులు పెట్టావు, మొహానికి బొట్టు పెట్టావు అని అంటావు. ఆడదాన్ని నేను పెట్టుకోతే మొహం నువ్వు పెట్టుకుంటావా? రాజు, ఎవరు? ఫైనాన్స్ కట్టకుండా ఎట్లా తిరుగుతున్నావా నువ్వు? ఏంటో అప్పు అంటాడేంటండి? 2 లక్షలు అప్పు ఉంది. అరే ఒక మాట నన్ను అడగచ్చు కదా. 2 లక్షలు తీసుకోండి. రాజుగారు ఒక చిన్న ప్రాబ్లం అండి. తాతగారు చనిపోయారు, వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదండి. ఎక్కడంటే మన రాజుగారికి హెల్ప్ చేశాం కదా, ఆయన ఇంట్లో పెట్టిద్దామని తీసుకొచ్చామండి. తాత ఉంగరం ఏదిరా? ఏంటండి ఏమైంది? మా తాత ఉంగరం పోయిందండి. భలే ఉన్నారండి మీరు. మీకు సిగ్గుచారా ఉందా అండి? మీ ఇంట్లో మీకు తెలియకుండా మా తాత ఉంగరం ఎక్కడ పోతండి? నేనే తీసినండి. అంతే కదండి మరి. చూసారండి చూసారండి. రూమ్ లేదు బయట, మీ ఇంట్లో పడుకుంటారు. హెల్ప్ చేస్తారు కదండి, ఆయనకు చేస్తారు. మీరు వెళ్ళి లోపలికి వెళ్తారండి. హలో, ఇప్పుడే చేసి రెడీ అయ్యాను. ఇలా ఏ లేదురా, స్నానం చేసి ఇప్పుడే. ఎక్స్క్యూజ్ మీ సార్. యా ఏయ్ ఏయ్ ఒకసారి బయటికి రండి. మోసం చేసావే నన్ను. మానస్ ఇండియాలో అందరింట్లో ఉంటాడు. వెరీ ఫేమస్. నీకన్నా నీకన్నా ఇది ఇంట్లో ఎవరిది ఉంది? ఈ ఇంట్లో నాది ఉంది. నాది ఉంది. ఏం కావాలి? దుబాయ్ ట్రిప్ మీకు వచ్చింది 7 రోజులు మొత్తం మీ ఫ్యామిలీకి. 10,000 మరదలేదు. ఏ మరదలు? అబ్బా ఎంత పెద్దగా ఉంది ఈ పువ్వు.
ఏమైందండి? 20,000 కోట్లున్న ఒక బ్యాగు తీసుకొని నేను ఒక రైలు ఎక్కాను సార్. ఒక నలుగురు ఆ బ్యాగును నన్ను చూసి ఫాలో అయ్యారండి. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆ రన్నింగ్ టైర్ లోంచి 20,000 కోట్లు అంటే లైవ్ సెటిల్ అయిపోతారా? వాడిని లేపు అడగరా, లేపు లేపు. ఈ కత్తి లోపల గుచ్చుకుంటే కదా నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మీరు మాకంతా చెప్పాలంటే ఒక మనిషి కత్తి లోపలున్న బతకగలడు కానీ తీస్తే బతకలేడు సార్. ఎవరు తీయమన్నారు? అరే వెల్కమ్ టు జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈరోజు సోలో బాయ్ మూవీ టీమ్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అబ్బాయిలకి నా ముద్దులు. అబ్బాయిలకి ముద్దులు. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఎవరిని నమ్మినా హీరోని మాత్రం నమ్మకమ్మా. ఇది తింటూ నీ చేదు అనుభవాలు చెప్పు. ఇది సరిపోదేమోనక్క, ఇది సరిపోదేమోనక్క. ఇండస్ట్రీలో కూడా ఏమైనా చేదు అనుభవాలు ఉన్నాయా? మనకి చాలా వచ్చి దగ్గరికి వచ్చినట్టే ఉంటాయి కానీ దూరం వెళ్ళిపోతుంటాయి. అంటే అవకాశాలు. వరల్డ్ లో మోస్ట్ అన్లక్కీ హస్బెండ్ ఎవరైనా ఉన్నారంటే అందులో సందీప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 365 డేస్ వైఫ్ ని పక్కన పెట్టుకొని. వైఫ్ ని పక్కన పెట్టి అన్నావు అంటే పక్కన పెట్టా ఆ పక్కన పెట్టే ఛాన్స్ నాకు లేదక్క. ఓన్లీ వన్స్ ఫసక్. బయట తీసుకో ఒక బయట. అది కోహినూర్ వజ్రం ఏ సంవత్సరంలో దొంగిలించబడింది? ఆ డైమండ్ గురించి నాకు తెలియదు. నాకు తెలిసిన కోహినూర్ మీరే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. అరుణ్, ప్రపంచంలో హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉన్న దేశం ఏది? థాయిలాండ్. థాయిలాండ్. మొన్న వెళ్ళొచ్చాను, బాగా హెల్ప్ చేశారు. మన జాతీయ పక్షి ఏదో చెప్పు సందీప్. టీచర్ జ్యోతి టీచర్. జ్యోతి ఏంటి? నెమల్లాగా డాన్స్ చేస్తుంది కదా, అందుకని జ్యోతి అని చెప్పి. రోజు పొద్దున్నే పరగడుపున హాట్ వాటర్ తాగితే ఏమవుతుంది? అర్జెంట్ గా సుసు వచ్చి. గ్యాప్ ఇవ్వు. మందు తాగడం వల్ల ఏ అవయవాలు పాడవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు విస్కీ లాంటివి తాగుతావు కదా. No. 2 shots of vodka. దీన్ని ఎవడ చేసుకుంటాడు గానీ అయిపోయాడు. మేడం ఇందాక నుంచి ఆయన ఏదో మాట్లాడాలనుకుంటుండు, బయటికి రావట్లేదు. కర్నూలు నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. మా ఇంట్లో ఉంటది మంచం, నువ్వే నా ప్రపంచం. Twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. బాగుందా? బాగుంది. ఏంటిది బ్రో అంత బాగుంది, అంతసేపు తింటున్నావు? ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. నేను పోతాను. This is mirchi powder. అమ్మో. నీ ఫోన్ ని ఎవరైనా అడిగినప్పుడు నువ్వు మొదటగా చేసే పని ఏంటి? చాట్ హిస్టరీ డిలీట్ చేయడం, గూగుల్ హిస్టరీ డిలీట్ చేయడం. బ్రౌజింగ్ హిస్టరీ బెస్ట్. మీ హస్బెండ్ లో మీకు బాగా నచ్చేది ఏంటి? ఏ డాన్స్, బి యాక్టింగ్. మీరు ఏ విషయంలో ఎక్కువగా రిగ్రెట్ అవుతూ ఉంటారు? కొరియోగ్రాఫర్ అయినందుకు, జ్యోతి భర్త అయినందుకు. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ నాయనమ్మలో ఉన్నారు కదా, వాళ్ళు సీరియల్స్ చూస్తూ సగంలో చచ్చిపోయారు. ఆ మిగిలిపోయిన సీరియల్ ని కంప్లీట్ చేయడానికి ఆత్మల్లాగా వీళ్ళలోకి వచ్చి వాళ్ళ మొగుళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. ఎంటర్టైన్ చేసి ఆ ఆత్మలను డైవర్ట్ చేసి మొగుళ్ళకు విముక్తి కలిగించండి చాలు.
ప్రపంచంలో ధైర్యవంతుడు ఎవర్రా? పెళ్ళాం చేతిలో సీరియల్ చూస్తుండగా రిమోట్ లాక్కుని క్రికెట్ మ్యాచ్ పెడతాడే వాడు ధైర్యవంతుడు. ఈ ప్రపంచంలో తెలివైన వాడు ఎవర్రా? పెళ్ళం మంచి సీరియల్ మూడ్ లో ఉన్నప్పుడు తాగే సైలెంట్ గా ఇంట్లోకి వెళ్తాడే వాడు తెలివైనోడు. Sweet and soulful performance. మేము వాళ్ళకి ఒక సీరియల్ పేరు గాని పాట గాని చెప్తాము, వాళ్ళు డ్రాయింగ్ రూపంలో వాళ్ళ టీం కి గెస్ట్ చేయించారు. మామిడికాయ, అది మామిడికాయ సీరియల్ పేరు చెప్తా. ఎండమావులు. ఏరా ఎండమావుల్లో మావి తీసుకొని గీసేవా? ఇప్పుడు రష్మి గీస్తుందంట, కనిపెట్టండి. కలవపు. ఆ పేరేదో ఆయనకి చెప్పండి, ఆయన ఎలా డ్రా చేస్తారో చూద్దాం. కొంపలో కొంపట. ఇదిగో డ్రా చేస్తాను చూడండి. పద్మవ్యూహమా? స్పెషల్ సాంగ్స్ ని స్పెషల్ సాంగ్ లాగా కాకుండా హీరోయిన్స్ పర్ఫామ్ చేస్తే ఎలా చేస్తారు అలా చేశారు. గజిబిజి రౌండ్ అన్ని. దైపరాది మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. నెక్స్ట్ కమాన్. నో పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ పేరు నువ్వు కనుక్కోలేకపోయారా ఎదరాలు? కానీ ఇరక్కొట్టేసారు, మామూలు కదా ఆయన ఎనర్జీ అసలు. కాసేపు ఇద్దరిలో ఎవరు రాఘవ గారు అర్థం కాల. సూపర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఈ వారం మన ఫ్యామిలీ స్టార్స్ లో బోనాల స్పెషల్. మన ఊర్లో రోజు బోనాలు చేస్తున్నారు, పది అడుగు పోదాం. మీ సైడ్ అత్తుడండి, మా ఊర్లో బోనాలు ఉన్నాయి. డ్రెస్ చినిగిపోద్ది, కొంచెం మెల్లిగా లాగా. గంగవ్వ గారు, మీరు అసలు ఈ వయసులోనే ఉన్నారంటే అసలు ఆ వయసులోని మీరు మోనికా గారు నా మీద పాట రాసి. ఏ పాట అండి? పోరాడు పాట పాడండి. మా గల్లీలో ఒక్కడు పోరడు అందగాడాడు. లైన్లన్నీ నా మీద ఉన్నాయి. సార్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు పాలకట్ల. సార్ సార్ వాళ్ళది కూడా మీలాగే పెద్ద ఫ్యామిలీ సార్. చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ,
శివాలు గుట్ట నీ నెత్తిన కొట్ట నీ మీద మన్ను నీ మొహం మండ నీ మీద శివాలు గుట్ట. ఒకసారి వాడింది మళ్ళీ వాడకూడదు. కర్ర జీవాలు ఉండే ఎర్ర జీవాలు ఉండే 2 రకాల శివాలు ఉన్నాయి. అశోక్ పార్ట్ టైం స్ట్రా బిజినెస్ ఉందని నాకు ఇప్పుడు ప్రతిదీ వేసావంటే నువ్వు అసలు సర్కస్ లో పనిచేసాడు ఎంతమంది ఏమన్నా నువ్వు? ఫ్యామిలీ స్టార్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. పాటల్లోని సంగీతం మనల్ని ఆలోచించేలా చేస్తే వాటి సాహిత్యం ఆచరించేలా చేస్తాయి. అట్లాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ జగమే ఒక ఆకాశం. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. దాని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు, అప్పుడప్పుడు ఇలా 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 మెరుస్తూ ఉంటావు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి, కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. ఇవాళ ఆదివారం అని చెప్పి సూర్యుడు ఏమన్నా సెలవు తీసుకుంటున్నారా? శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేశావు. వందే మాత్రం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఎనర్జీని ఫిజికల్ గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. మా అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ బ్రోక్ తెలుగులో చెప్పాలంటే ఎరగదీసి. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే ఈ గీతం నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది, ముఖ్యంగా మా తమ్ముడు రాజమౌళికి. ప్రపంచమే తల కిందైనా గొంతులోని ప్రకాశం ఏంటో, నీ గొంతులోని కాంతి ఎంతో ప్రపంచానికి చూపావు ఈ పాట ద్వారా. ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే. కాలాలు కళ్ళార చూసేనులే. ఎన్నేళ్ళుగా నేర్చుకున్నావు కీబోర్డ్? 7 years వరకు నేర్చుకున్నాను. కంపోజింగ్ ఏం చేస్తున్నావా? ప్రోగ్రామింగ్ చేస్తాను. కంపోజ్ చేస్తాం అంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? చాలా కష్టం, చాలా కష్టం. చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్.